ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లికి వెళ్ళి అక్కడ పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులు, కనీసం ఈ ప్రభుత్వం బాధ్యతగా గిట్టుబాటు ధర కూడా కల్పించకుండా చేస్తున్నటువంటి విధానం, వీటన్నిటిని పెద్ద ఎత్తున క్వశ్చన్ చేశారు. ఇక రైతుల్ని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మోసం చేస్తున్నారు అని చెప్పి క్లియర్ కట్గా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని తూర్పారు పెట్టారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటేనే వేలాది మంది, లక్షలాది మంది వెంటనే ఆయన కోసం ఆయనకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. ఇది ఆయన అభిమాన గణంతో పాటు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతను కూడా క్లియర్గా సూచిస్తూ ఉంది. ఎందుకంటే ఆయనకు మద్దతుగా ఈరోజు మొత్తం జంజీయే ఉంది. అందరు యువకులు ఎక్కువ కనబడతా ఉన్నారు. అది పైగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా, గోదావరి జిల్లాలో కూటమి అనేది బలంగా ఉందని చెప్పి వీళ్ళు బలంగా చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి ప్రాంతంలో జగన్ గారు అడుగు పెట్టంగానే ఇన్ని వేల మంది రాగానే వాళ్ళకు కూడా దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. అందుకే సాయంత్రం డిబేట్లో ఇంక వెచ్చలుడిగా జగన్ గారిని ఎట్లా తిట్టాలా, జగన్ గారి పైన ఎట్లా దుమ్మెత్తిపోయాలా, ఇంక ఇదే బాధలు. ఇంకా అందులో సాంబా మొట్టమొదటి ప్లేస్ అయితే మాత్రం ఈరోజు కైవసం చేసుకున్నాడు. ఒక్కసారి సాంబా ఏడుపు చూడండి. వెళ్తారు, ఒక లంపెన్ గ్రూపు వేసుకుంటారు, వాళ్ళందరినీ ఫాలో చేయించుకుంటారు. ఎక్కడెక్కడి నుంచి వస్తారో తెలియదు, ఏ ఊరు వాళ్ళో తెలియదు, ఏ రాష్ట్రం వాళ్ళో కూడా తెలియదు. ఎక్కడికి వెళ్ళినా సేమ్ ఫేసెస్ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు అన్నీ చూడండి, ఒకే రకమైన వ్యక్తులు ముందుగా చేరుకుంటారు అక్కడికి. ఒక 5,000 నుంచి 10,000 మంది ఒక 2-3 రోజుల ముందే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో విడిది చేస్తారు. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతూ ఉంటారు. తను సీఎం, మాజీ సీఎం అర్థం కావటం లేదు. 40% ఓట్లు వచ్చిన పార్టీ ఓడిపోయిందా లేదా అనేది కూడా ఆయనకు తెలియట్లేదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నిజంగా సాంబా బాధ ఏంటంటే జగన్ గారు ఎక్కడికి వస్తే అక్కడ జనాలు విపరీతంగా వస్తుంటే ఏం చేయాలి ఇంకా అతనైనా కానీ. ఇంతకుముందు జగన్ గారు బంగారుపాలెం వెళ్తే అక్కడ రోహింగ్యాలు వస్తున్నారు, బంగ్లాదేశ్ నుంచి తీసుకొచ్చారు, పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చారు, విదేశాల నుంచి హైర్ చేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా 10-15 వేల మందికి ముందే ఇల్లు డబ్బులు ఇచ్చేసి ఏ సభకి వెళ్ళినా ఇల్లే రావాలని అంటా ఉన్నారు, ఇల్లే రావాలని అది ఇదని చెప్పి సాంబా గతంలో మాట్లాడాడు. ఏమన్నా మారాడా మనోడు అంటే మనోడు ఏం మాట్లాడు. ఇప్పుడు కూడా అదే స్టేట్మెంట్. 5,000 నుంచి 10,000 మందికి 2 రోజులు ముందుగానే హైర్ చేసుకుంటారు కాబట్టి అక్కడ మొత్తం తిప్పి ఇంక వీళ్ళందరూ సీఎం 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 అంటూ ఉంటారు అన్నారు. ఈ కర్మంతా నారా లోకేష్ గారికి బట్టి ఉంటుంది. ఎందుకంటే జగన్ గారు ఒకరిని రెచ్చగొట్ట ప్రసంగాలు చేయరు, లేకపోతే తను బయటకు వస్తే ఎవరు రాకుండా చూడకుండా ఉండరు. జగన్ గారు అనే మాస్ లీడర్, ఆయన మాస్ పల్స్ తెలిసినటువంటి వ్యక్తి, మాస్లో పూర్తి స్థాయిలో వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. ఆయన కోసం లక్షలాది మంది బారులు తీరుతుంటే వీళ్ళు 7-10. ఎందుకంటే వీళ్ళ నాయకులకు ఎవరికి రారు. చంద్రబాబు నాయుడు గారికి జనాలు అసలు రారు. ఆయన పీపుల్ నుంచి వచ్చిన నాయకుడు కాదు, ఆయన పొత్తులతో అటు ఇటు కలిపి వచ్చిన నాయకుడు. ఆయన నారా లోకేష్ గారు అసలే రారు. చంద్రబాబు నాయుడు గారి కన్నా నయం సీనియరిటీ అది ఇది అని చెప్పి 10 మంది అని వస్తారు. నారా లోకేష్ గారికి 5 కూడా రారు. మనం సోల్లో ఎన్ని వీడియోలు చూసాం. ఆయన పాదయాత్రలో కూడా ఎక్కడైనా కానీ భారీగా జనాలు అనేది ఎక్కడ కనపడాల. చుట్టుపక్కల ఏదైతే ఇరుకు సందుల్లో మీటింగులు పెట్టి 2 సైడ్లు బ్యానర్లు కట్టేసి ఆ ఇరుకు సందుల్లోనే జనాలు ఫుల్గా వచ్చారు అని చెప్పి ఆ 10 మందిని 20 మందిని ఫోకస్ చేసేలాగా ఆ కెమెరా యాంగిల్స్ ఏదైతే అవి పెట్టుకున్నారో తప్పితే ఎక్కడ కూడా జనాలు రాలి. అది మన అందరూ తెలిసిందే. ఇక జగన్ గారు మామూలుగానే బయటకు వచ్చి సింపుల్గా ఏదైతే ఒక అడుగు తీసి బయటకు అడుగు పెట్టగానే విపరీతమైన జనాలు వస్తారు. మీరు ఎంతో మందికి కూడా నిజంగా నాయకులు అనే వాళ్ళు పేరు ప్రఖ్యాతుల గల్లలో కూడా ఇది సాధ్యం కాదు. పెద్ద పెద్ద నాయకులు అనే దేశంలో పెద్ద పెద్ద వ్యక్తులు అని చెప్పుకుంటారు, కానీ నాకు తెలిసి నరేంద్ర మోడీ గారికి అంత మళ్ళీ జగన్ గారికి అంత బలంగా జనాలు వచ్చేది. మోడీ గారికి కూడా సేమ్ ఇదే మేనియా అనేది మనం చూసాం. ఇక చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏదైతే పొగాకు రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర ఈ దేవరపల్లి గ్రామంలో జగన్ గారు చేసిన దానిపైన ఆంక్షలని మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం. కనీసం రోప్ పార్టీలు మెయింటైన్ చేయట్లా, కనీసం సెక్యూరిటీ భద్రత కల్పించే విధానం లేదు. ఏదో తూతూ మంత్రంగా వెళ్ళిపోతున్నారు తప్పితే నిజంగా జగన్ గారి భద్రత అనేది ఈరోజు ఒక వ్యక్తి కారు ఎక్కి చొక్కాలు చింపేసి నానా హంగామా చేశాడు. ఈ ప్రభుత్వానికి అయ్యేం పట్టవు. ఇక సాంబా అంటాడు పోయిన సంవత్సరం మరి పొదిలి నియోజకవర్గం అంటాడు. పొదిలి నియోజకవర్గం కాదు సోది మార్కాపురం నియోజకవర్గాల పేర్లే తెలియదు. నీకెందుకు మళ్ళీ జర్నలిస్ట్గా ఆడ పోయి కూర్చొని వ్యవహారాలు చెప్పడం. అక్కడ లాస్ట్ ఇయర్ జగన్ గారు పొదులు వచ్చారు. నాడు పొదులు వస్తే ఎంత హంగామా చేశారు. దాడులు చేసేసి మళ్ళీ దాడులు మీరు చేసి ఆ దాడులకు గురైన వ్యక్తుల మీద, బాధితుల మీద కేసులు పెట్టారు. దాడులు మీరు చేసి బాధితుల పైన కేసు పెట్టారు. ఇది ఎంత దుర్మార్గం. అప్పుడు జగన్ గారు వచ్చినా కూడా భారీ సంఖ్యలో జనాలు వస్తే అప్పుడు కూడా మీరు ఓరవలేక మీరు చేసినటువంటి హంగామా అంతా ఇంత కాదు కదా. మీ విధానం, మీ ఓరవలేనితనం
జగన్ గారు పబ్లిక్లోకి వస్తుంటే మీరు ఇంకా ఎంత ఈ రోజు కూడా ఎన్ని ఆంక్షలు వాగులు వంకలు దాటుకుంటూ మరి జగన్ గారికి మద్దతు తెలపడానికి వెళ్ళారు. రైతులతో పాటు జంజీ తర్వాత ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉన్న వ్యక్తులు మొత్తం కలిసి ఈరోజు జగన్ గారు గోదావరి జిల్లా పర్యటనకు విచ్చలవిడిగా జనాలు వచ్చేలేక సాయంత్రానికి వీళ్ళు ఏడుపు అనేది ఉంటుందని తెలుసు, కానీ ఈరోజు మాత్రం బాగా తీవ్ర స్థాయిలో ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వ పెద్దలకి ఇటువంటి మీటింగుల కంటే కూడా పూర్తి స్థాయిలో జగన్ గారిని దుమ్మెత్తిపోయేలా ఆయన లేవనెత్తిన సమస్యలు, ఆయన లేవనెత్తిన దాని మీద పరిష్కారం చూపించాలి, ఆయన లేవనెత్తిన దాని మీద వాళ్ళకి ఏం చేయాలని ఆలోచన చేయరు. ఇందాక అచ్చెన్నాయుడు గారు మాట్లాడతారు, అదేదో మందు సీసా కూడా పెట్టుకున్నాడంట. అయ్యా మీకు కానొచ్చింది అంటే రైతుల సమస్యలు రైతులు చేస్తాం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రైతులు ఉండరా? టీడీపీ కార్యకర్తలు రైతులు ఉండరా? ఎవరు రైతులు ఉండరా? ఒక మంత్రి పదవిలో ఉండి ఏం స్టేట్మెంట్ అది? రైతులు అనేవాళ్ళు మీకు రైతులకు కాదు. ఈ అధికారం ఇస్తే మీకు పార్టీకి అధికారం ఇస్తే ఇంక పూర్తి స్థాయిలో మాదే ఈ రాష్ట్రం, మేము అమ్ముకుంటాం, ఏదైనా చేస్తాం, మేము తింటాం, ఏదైనా చేస్తాం అనే దారిలో మీరు వెళ్ళిపోతున్నారు. అందరూ కలిసి ఏదైతే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ముందు తీసుకెళ్ళి ప్రతి ఒక్క సమస్యని జాగ్రత్త చేసుకుంటూ వెళ్దాము, 5 అనే ఆలోచన మీకు పథకాలు ఒక పార్టీకి వేయాలా, మీ పార్టీ వాళ్ళకి ఇచ్చుకోవాలి, పక్క పార్టీ వాళ్ళకి చేయాలి. ఇట్లాంటి ఆలోచనలు మీరు బతుకుతాం. మీరే అన్నారు కదా, వైఎస్ఆర్సీపీకి పాలు వస్తే పాము పాలు పోసినట్టే, పొరపాటును కూడా వాళ్ళకి చేయొద్దు, అందించొద్దు, పొరపాటును కూడా మంచి చేయొద్దు. ఈ స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి. ఇది జగన్ గారు నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు, గెలిచే వరకే, ఏదైనా గెలిచిన తర్వాత అందరూ నాకు సమానం అంటారు. మీకు అట్ట కాదు. అచ్చెన్నాయుడు గారికి అది కనపడింది, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంట. వాళ్ళు రైతులు లేరు. ఎంతమంది రైతులు ఒకసారి పోయి అడగండి. మీరు జగన్ గారికి ఓటు వేసారా, మీకు ఓట్లు వేసారా? మీకు ఓట్లు వేసిన వాళ్ళే చాలామంది ఎక్కువ కనపడతా ఉన్నారు. గోదావరి జిల్లాలో మీ వాళ్ళే కదా ఎక్కువ ఉండేది. ఆ గోదావరి జిల్లాలో మీకు ఓట్లు వేసిన వాళ్ళే కదా, మీ 2 కూటములకు సంబంధించి, మీ 2 పార్టీలకు సంబంధించి మీ కూటమి సభ్యులే కదా. యాజిటీస్కి సాంబా ఏడుపు ఈ విధానం అంతా ఇది కామన్లే, కానీ ఆయన ఏడుపు ఎప్పుడైనా కానీ అది నవ్వడానికే ఏడుపు. ఆ ఏడుపు ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో మేము నవ్వుకుంటానే ఉంటాం. ఆయన ఏడుపు కామెడీగానే ఉంటుంది. అది జగన్ గారిని విమర్శించేంత స్థాయి ఆయనకి లేదు. కాకపోతే కామెడీ యాంగిల్లో చూస్తూ ఉంటాం, కానీ కామెడీ డిబేట్, కామెడీ విధానం, కామెడీ చేష్టలు అవన్నీ ఆయన మాత్రం